ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదాన్ని మనమందరం స్వీకరిద్దాం. అమ్మ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి అనుగ్రహించి కరుణించి కటాక్షించు తల్లి. అందరి జీవితం సుఖంగా ఉండేలా చూడమ్మా జగన్మాత. ఆది పరాశక్తి జగజ్జనని ఈశ్వరి మా మాతే మహాకాళి అమ్మ దుర్గా తల్లి. తల్లి జగన్మాత మమ్మల్ని సదా రక్షించు తల్లి. అమ్మ మా కోసం ఈరోజు నువ్వు ఏం చెప్పబోతున్నావో తెలియజేయి తల్లి. అమ్మ మీ మాటల కోసం, మీ సందేశం కోసం మీ ప్రతి ఒక్క బిడ్డ ఎదురు చూస్తున్నారు తల్లి. ఈరోజు మీరు మా అందరి కోసం ఏం చెప్పబోతున్నారు తల్లి? అమ్మ చెప్పేది అమ్మ మాటల్లో మనం ఇప్పుడు విందాం. అమ్మ మన కోసం ఏం చెప్పబోతుందో తెలుసుకుందాం. అమ్మ మీకోసం ఈరోజు కొన్ని ముఖ్యమైన సందేశాలు ఇవ్వడానికి వచ్చింది. మీకు ఒక మ్యాజికల్ కీ దొరకబోతుంది. అతి తొందరలో మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ అయి ఉండవచ్చు. ఏ దాని నుంచైనా మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అమ్మ చెబుతుంది. వాటిని మీరు మిస్ చేసుకోకండి. అమ్మ సర్వేశ్వరుడు ఇద్దరు వారి యొక్క ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తున్నారు. ఆ ఆశీర్వాదం మీకు లభిస్తుంది తల్లిదండ్రులది. దాన్ని మీరు స్వీకరించండి. మీకు బయటికి వెళ్ళే అవకాశం కూడా వస్తుంది. అంటే మీరు ఏమైనా ప్లాన్స్ అలా చేసుకుంటున్నారు కదా బయటికి వెళ్ళడానికి, సో ఆ అవకాశం కూడా మీకు లభిస్తుందని అమ్మ చెబుతుంది. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఊహించనిది కూడా మీ జీవితంలో కొన్ని జరుగుతాయి. అలాగే మీరు ఊహించనిది కూడా మీకు కొన్ని సంతోషకరమైన విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. రాబోయే 24 గంటల్లో మీకు చాలా ముఖ్యమైనవి, అంటే ఈ 24 అవర్స్ మీకు చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఈ టైంలో మీకు కావాల్సినవి, అంటే మీకు కొన్ని కావాల్సినవి మీకు సక్సెస్ఫుల్గా జరిగి తీరుతాయి అన్నమాట. మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే దేని గురించి అన్నా ఈ 24 అవర్స్లో మీకు అది సక్సెస్ అవుతుందని తల్లి చెబుతుంది. మీరు కొన్ని అంటే అమ్మ మీకోసం ఒక చిన్నది ప్లస్ అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పరిష్కారం చెప్తుంది. దాన్ని మీరు ప్రయత్నించి ట్రై చేసి చూడండి. దీనివల్ల ఏంటంటే మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది నేను కూడా ట్రై చేశాను. నాకైతే ఇప్పటివరకు మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు కొన్ని నల్ల ఆవాలు, అందరికీ తెలుసు నల్ల ఆవాలు, కొన్ని నల్ల ఆవాలు, మళ్ళీ మట్టి, కల్లుప్పు, మిరియాలు, ఒట్టి మిరపకాయలు, వీటినన్నిటిని కొన్ని తీసుకొని మీ చుట్టూ తిప్పి పడేయండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయిపోతుందన్నమాట. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ షైన్ అవుతుంది. మీకు ఏమైనా దృష్టి ఉన్నా కానీ అది తొలగిపోతుంది. అమ్మ ఎందుకు ఇలా చేసుకోమని చెప్తుందంటే మీ చుట్టూ కొన్ని చెడు అంటే కొంచెం చెడుకు సంబంధించిన అవి ఇవి తిరుగుతూ ఉన్నాయన్నమాట మీ చుట్టూ. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే అవి కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట. మీ చుట్టుపక్కల నుంచి అవి వెళ్ళిపోతాయి. అమ్మ ఇలా చేసుకోమని చెబుతుంది. ఎందుకంటే దీనివల్ల మీకు ప్రతి పనిలో ఆటంకాలు, అలాగే ఏమన్నా ఇబ్బందులు ఏవీ లేకుండా అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీరు రోజుకి 10 నుంచి 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి. అలాగే స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చెయ్యండి. దీనివల్ల మీ టోటల్ బాడీ క్లీన్స్ అవుతుంది. అంటే బాడీని మొత్తం క్లీన్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. క్లీన్స్ అవుతుంది. ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది కూడా తొలగిపోతుంది. ఇలా వారంలో 3 సార్లు చేసుకోండి, సరిపోతుంది. రాబోయే సమయంలో
అంటే ఇప్పుడు ముందు వస్తున్న సమయం అన్నమాట ఇది. రాబోయే సమయంలో మీకు అంతా మంచిగా ఉంటుంది. ఎన్ని శుభవార్తలను మీకు తీసుకువస్తుందో ఈ రాబోయే సమయం మీరు మీ కళ్ళతో చూస్తారు. అమ్మ చెప్పేవి అన్నీ శ్రద్ధగా విని వాటిని పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పటి నుంచి మీ జీవితంలో అంతా మంచి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే అమ్మ ఇచ్చేటివన్నీ మీరు స్వీకరిస్తున్నారైతే అమ్మకి కామెంట్లో ధన్యవాదాలు తెలపండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఆన్లో పెట్టుకోండి. అమ్మ మాటలు ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇక మీ జీవితం కొత్తగా మారబోతుంది. ఎలా మారుతుందంటే అన్నీ చాలా వరకు మొత్తం ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ మీకు జరగడం, కొత్తగా మీరు చాలా ఎంత అంటే సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. అన్నీ చూస్తూ మీరు చాలా ఆనందంగా ఉంటారు, కొత్త విషయాలను జరగబోయేటి చూస్తూ. మీ జీవితం కొత్తగా ప్రారంభం అవ్వబోతుంది. దాన్ని మీరు స్వీకరించి స్వాగతించండి. ఆనందిస్తూ జీవితాన్ని గడపండి. మీ దగ్గర ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏదైతే మీకు ఆనందాన్ని ఇస్తుందో అది ప్రతి ఒక్కటి మీకు లభిస్తుంది. ఇది అమ్మ మీకు అనుగ్రహిస్తుంది. ఏ దాని వల్ల అయితే మీకు ఏదైతే మీకు బాధను కలిగిస్తుందో అదనమాట అమ్మ చెప్పేది. ఇప్పుడు ఏ దాని వల్ల అయితే మీకు బాధ కలుగుతుందో మీకు దాన్ని అమ్మ దూరం పెడుతుంది. అమ్మ మీకు వాటినన్నిటినీ దూరం ఉంచి మీ దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకోబోతుంది. మీ ప్రతి ఒక్క ఇష్టం అలాగే మీకు కావలసిన ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. మీకు దుఃఖాన్ని ఇచ్చేది ప్రతి ఒక్కటి మీకు దూరమైపోతుంది. అలాగే అమ్మ మీకు సుఖాన్నిచ్చే ప్రతి ఒక్కటి మీకు దగ్గర చేస్తుంది. అమ్మ మీకు చెబుతుంది ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను అని. ఎందుకంటే మీ ముందు జన్మలో కూడా ఈ జన్మలో కూడా ఇక ముందు కూడా అమ్మ మీతోనే ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎలాంటి పరిస్థితిలో అయినా అమ్మ మిమ్మల్ని వదిలిపోదు. మీ శక్తితో పాటు ఇంకో శక్తి మీలో ఉన్న శక్తితో పాటు ఇంకో శక్తి కూడా మీతో పాటు నడుస్తుంది. అదే ఆది పరాశక్తి, జగన్మాత శక్తి, అమ్మ దుర్గమ్మ శక్తి. మీ అందరూ బాగా గమనించి ఉంటారు. మీ చుట్టూ అమ్మ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, మీకు అమ్మ మీతోనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అదే దుర్గమ్మ. మనం నమ్ముకున్న తల్లి. ఏ రూపంలో అయినా మీరు కొలుచుకున్న అమ్మ అమ్మనే, ఏ పేరుతో పిలుచుకున్న అమ్మ అమ్మనే. అదే శక్తితో అదే దానితో అమ్మ మీ చుట్టూ తిరుగుతుందన్నమాట. మీలో శక్తి ఉంది, మీరు శక్తివంతులే. కానీ మీ పైన అమ్మ ఆదిపరాశక్తి జగన్మాత శక్తి మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంది. ఎవరికైనా చెడు జరగబోతుంటే మీకు ముందే తెలిసిపోతుంది. మీ సిక్స్త్ సెన్స్ చాలా షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి మీకు ముందే తెలిసిపోతుంది. మీపై అమ్మ అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటివన్నీ ముందే తెలిసిపోతాయి. ఇలా తెలవడం వల్ల కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలా జరగకుండా ఉండడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇలాగే మీరు ఉండండి. అందరినీ 10 మందికి సహాయం చేస్తూ 10 మందితో మంచిగా ఉంటూ మంచి మార్గాన్ని ఎంచుకుంటే మనకి అంతా మంచి జరుగుతుంది. అలాగే దుర్గమ్మ బిడ్డలు ఎప్పుడు మంచివారయ్యే ఉండాలి. ఎలాంటి చెడు జోలికి పోకండి. సదా మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనతోనే ఉన్నారు కాబట్టి మనం మంచిగా ఉండాలి. ఇంకా గుర్తుపెట్టుకోండి, అమ్మ మీకోసం ఇదంతా చేస్తూ మీ దగ్గర ఉంటూ మీకు ఇంత చేస్తున్నందుకు మీరు తప్పకుండా
అమ్మ మాటలు విని అమ్మ చెప్పే విధంగా నడుచుకొని పాటించండి. అది మన అందరికీ మంచిది. మన ఫ్యామిలీకి, మన కుటుంబానికి అంతా మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది. అలాగే సదా పూజ చేయడం మాత్రం మానొద్దండి. పూజ ఖచ్చితంగా చేసుకోవాలి ఇంట్లో. ఆ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో అంతా మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుంది. కాబట్టి నిత్య పూజ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి. మీకు ఎలా వీలైతే అలా, ఎంత దానిలో మీరు చేసుకోగలిగితే అంత చేసుకోండి. అమ్మ ఎప్పుడు నాకు ఆడంబరంగా ఇలా చేయండి, అలా చేయండి అని అడగదు. మంచిగా మనస్ఫూర్తిగా అమ్మని సేవించుకోవడమే చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. సరేనా? గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు ధన్యవాదాలు కామెంట్లో చెప్పండి. అమ్మ అనుగ్రహించింది మీరు స్వీకరిస్తున్నామని చెప్పి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకొని కామెంట్లో అమ్మ మీరు అనుగ్రహించింది మేము స్వీకరించాము అని తప్పకుండా మర్చిపోకుండా రాసి అమ్మకు ధన్యవాదాలు చెప్పండి. సరేనా? జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.